నమస్కారం. మీరు ఇప్పుడు విజయనగరం జిల్లాకి ఒక 6 సంవత్సరాలుగా టీడీపీ అధ్యక్షులుగా ఉన్నారు. ఎక్స్-ఎమ్మెల్సీ టీడీపీ పార్టీలో సీనియర్ నాయకులు చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉంటారు. కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన మీరు అనేక విధాలుగా వీళ్ళకి సహాయం చేశారు. ఏదేమైనా అప్పట్లో చంద్రబాబు నాయుడు 2014లో ఇక్కడ కేసీఆర్ గారు తీసేసినప్పుడు 26 కులాల ఆంధ్ర కులాలను తీసేస్తున్నారు, తప్పుది. 138 కులాలు 26 కులాలు తెలంగాణ భూభాగంలోనే వాళ్ళు ఉంటున్నారు. 1920 నుంచి అనంతరామన్ కమిషన్ నుంచి ఈ రోజు వరకు వాళ్ళకి రిజర్వేషన్ వచ్చింది, ఇది తప్పని చెప్పి గవర్నర్కి ఇలాంటి సమస్యలు ఉంటాయని అప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో గవర్నర్కి 2 సలహాదారులను పెట్టింది. ఒకళ్ళు ఏపీకి, ఒకళ్ళు తెలంగాణకి. ఈ బైఫరికేషన్ యాక్ట్లో పొందుపరిచిన అంశాలలో ఏదైనా సమస్యలు వస్తే ఆ 2 అడ్వైజర్ల ద్వారా త్రూ గవర్నర్ ద్వారా కేంద్ర క్యాబినెట్కి, హోంశాఖకి చెప్పాలని. కానీ ఆ రోజు ఆయన కాముగా ఉండటం వల్ల కూడా వీళ్ళకి కొంత అన్యాయం జరిగింది. ఏమంటారు దీని గురించి? ముందుగా ప్రైమ్ 9 టీవీ యాజమాన్యానికి మీకు, ఎందుకంటే ఒక జస్టిఫైబుల్ కాజ్ ఈరోజు వాళ్ళు ఇప్పుడు డిప్రైవ్డ్ కమ్యూనిటీ కింద మారిపోయారు. 26 కమ్యూనిటీస్ కూడా డిప్రైవ్డ్. మళ్ళా మనం వీళ్ళని సమాజంలోకి ప్రైమ్ ఫ్రంట్ లోకి తీసుకురావాలంటే చాలా పడుతుంది. ఎందుకంటే ఈ 10 years or 15 years మళ్ళీ వాళ్ళు దే వెంట్ బ్యాక్ టు చాలా దీనికి వెళ్ళిపోయారు. అంచేత వాళ్ళ కాజుని మీరు ఇవాళ తీసుకురావడం పెద్దలు ఈరోజు పూర్ణచంద్రరావు గారు, ఎక్స్ డీజీపీ గారు కానీ, అలాగే జస్టిస్ గారు చంద్రకుమార్ గారు కానీ, లేకపోతే ఇందాక భానుప్రసాద్ గారు కానీ, వీళ్ళందరూ రావటం, ఇష్యూస్ చెప్పడం చాలా అంటే అట్లీస్ట్ ఈ ఇష్యూని మీరు అలా బర్నింగ్ లో పెట్టడం చాలా సంతోషంగా ఉందండి. అంచేత అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నమస్కారం. ఒక గిలిటిన్ చేశారండి. జనరల్ గా ఒక సెపరేషన్ అయింది. సెపరేషన్ అయిన తర్వాత ఎవరి సన్స్ ఆఫ్ ద సాయిల్, ఎవరి ఇంట్రెస్ట్ మీద పీపుల్ అక్కడ హ్యాపీగా ఉండటానికి రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వస్తారండి. తూచా తప్పకుండా రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తామని. అలాగ అమలు చేసేటప్పుడు మీరు అనేటప్పుడు ఈ అసలు మనకి సపరేషన్ లో 6 ఆఫ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో కూడా ఏది ఇంటాక్ట్ గా ఉంచాలనే ఉంది. తర్వాత ఇప్పుడు క్రీమీ లేయర్ అని తీసేయటానికి ఇప్పుడు పూర్ణచంద్రరావు గారు మాట్లాడారు, జడ్జి గారు కూడా, జస్టిస్ గారు కూడా మాట్లాడారు. క్రీమీ లేయర్ గా తీసేయాలంటే దేర్ షుడ్ బి ఏ పార్లమెంట్ లో మళ్ళీ రావాలి. అన్ని ఈవెన్ బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో కూడా క్రీమీ లేయర్ తీయాలనంటే అది మళ్ళా పార్లమెంట్ లో ఆమోదించాలి. అంతేగాని మాకు ఇవాళ రైట్ ఉందని యూనిలేటరల్ గా, నియంతృత్వంగా తీసేయటం అనేది చాలా బాధాకరం అండి. అది చారిత్రాత్మక హిస్టారికల్ బ్లండర్ అండి. ఇందాక చెప్పారు చంద్రకుమార్ గారు, ఒకళ్ళని, ఒక కమ్యూనిటీని, ఉన్న కమ్యూనిటీ దే ఆర్ ఎంజాయింగ్ ద రైట్ ఫండ్, అది బేసిక్ గా లీగల్ రైట్. అది మనం ఏం చెప్తామండి, సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ, సోషల్ జస్టిస్ అన్నప్పుడు ఉన్నోళ్ళు పీకేయడమా? ఇంకా కావాలంటే కొంతమందిని యాడ్ చేయాలంటే ట్రై చేయండి. ఇంకా డిప్రైవ్డ్ కమ్యూనిటీస్ ఉంటే యాడ్ చేయడానికి గవర్నమెంట్, దట్ విల్ బి అప్రిషియబుల్. అంతేగాని తర్వాత వితౌట్ ఎనీ శాంక్టిటీ, వితౌట్ ఎనీ హోలిస్టిక్ అప్రోచ్ బ్లంట్ గా తీసేయడం అనేది ప్రజాస్వామ్యంలో, మనం ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ లో రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంటేషన్ అవుతున్నప్పుడు ఇది చాలా అన్యాయం అండి. అయితే ఇప్పుడు అది జరిగిపోయి ఆ గవర్నమెంట్ దే ఆర్ బీయింగ్ పెయిడ్ ద డివిడెండ్ ఆల్సో, అది మనం అనకూడదు. అయితే ఖచ్చితంగా ప్రామిస్ చేసింది, కొంతవరకు తీసుకొచ్చారు. బీసీ కమిషన్ కూడా అది కాన్స్టెంట్ గా, నేనైతే చెప్తాను కాన్స్టెంట్ గా మీ ఛానల్ తాలూకా కాన్స్టెంట్ దీన్ని డిమాండ్ నుంచే కొంచెమైనా వస్తా ఉంది. దానికి నిజంగా రియల్లీ అప్రిషియబుల్ లైక్ ఎనీథింగ్. అయితే ఇప్పటికైనా ఒక నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేస్తామన్నది ఇవాళ 1.5 years అయిపోతా ఉంది. అంచేత ఇప్పటికైనా ముందుకు వచ్చి ఈ డిబేట్స్ వల్ల గానీ, లేకపోతే ఇది గానీ ఏదైనా ఒక పబ్లిక్ ఒపీనియన్ ఉండాలండి తీసేటప్పుడు. మనం ఎందుకంటే మనం నియంతృత్వం కాదు, అకార్డింగ్ టు ద పబ్లిక్ ఒపీనియనే కదా రూల్ చేయాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అవన్నీ కాకుండా పబ్లిక్ ఒపీనియన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్నిస్ట్ ద పబ్లిక్ ఒపీనియన్, ఎగ్నిస్ట్ ద కమ్యూనిటీస్. ఇప్పుడు నేను ఆ కమ్యూనిటీలో ఉన్నానని కాదు, కానీ ఎంత అంటే వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయారు, వాళ్ళు ఎడ్యుకేషన్ కోల్పోయారు, వాళ్ళు ఆంధ్రాలోకి రాలేరు, తెలంగాణలో ఉండలేరు. అసలు వాళ్ళు ఇప్పుడు వాళ్ళని ఎలా ఉందా వాళ్ళ పరిస్థితి కూడా సో డిప్లోరబుల్ అండి, చాలా విచారకరం, బాధాకరం అండి. వాళ్ళు మన తెలంగాణలో ఉండి కూడా
వాళ్ళు సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా ఉన్నారు ఇప్పుడు 26 కమ్యూనిటీలు కూడా. మీకు ఒక మాట చెప్తాను జగదీశ్వరరావు, ఈ 26 కులాల వాళ్ళు కులం లేకుండా బతుకున్న జీవులు. అంతే సార్, అంతేనండి. ఇది ఎక్కడా జరగదు. అది చంద్రకుమార్ గారు చెప్పినట్టు, జస్టిస్ చంద్రకుమార్ గారు చెప్పినట్టు, ఇది హిస్టారికల్గా ప్రపంచ దేశాల చరిత్రలో ఒక బుక్ రాయొచ్చు దీని గురించి. అంతే సార్, అంతే సార్. అంటే ఇంత ప్రజాస్వామ్యంలో మనం ఇంత దీంట్లో ఉండి కూడా ఇలాంటి వాళ్ళకి న్యాయం చేయలేకపోవడం కాదు కదా, అన్యాయం చేశారు, ఆ అన్యాయాన్ని మళ్ళీ రెక్టిఫై చేయలేకపోవడం అన్నది అది చాలా దారుణం. ఇది అంటే నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా చాలా మంది తెలంగాణ నుంచి వచ్చారండి, అమరావతికి వచ్చారు. అయితే ఇక్కడ ఇందాక మీరు ఒక ఇష్యూ చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నా, అసలు చంద్రబాబు నాయుడు గారు మూవ్ చేస్తే దాన్ని ఇంకెక్కువ చేస్తారు ఆయన ఆ టైంలో కేసీఆర్ గారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అది చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఇనిషియేషన్ తీసుకుంటే Right. దానికి ఇంకా ఎక్కువ వాళ్ళు అన్యాయం అవుతారు అక్కడ ఉన్నవాళ్ళు. Right. అందుకని మా గౌరవ అధ్యక్షులు గారు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా క్వైట్ గా కామన్ గా ఉండండి. బట్ Final- ఉండడం వల్ల ఇప్పుడు పోరాటం చేస్తేనే మనకు సక్సెస్ వస్తుంది, కానీ పోరాటం చేయకపోవడం వల్ల కాదు. కానీ అక్కడ ఉన్న పొలిటికల్ కండిషన్స్ లో ఆ విధంగా తీసుకొస్తుంది. ఏదేమైనా సరే 138 కులాలు 26 కులాలు ఏదైతే 26+ కులాలు ఉన్నాయో, రేపు మీరు రాబోయే రోజుల్లో చంద్రబాబు గారితో మాట్లాడి, అటు లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి, ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది, ఇది రాజకీయాలకి పార్టీలకి సంబంధం లేని సబ్జెక్ట్ కాబట్టి మీరు త్వరగా చంద్రబాబు ద్వారా ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడి వీళ్ళకి న్యాయం చేస్తారా? తప్పకుండా సార్, తప్పకుండా. మేము అసలు కాన్స్టెంట్ గా మేము ప్రెజర్ ఇస్తా ఉన్నామండి మా ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ఇదేమి పొలిటికల్ లాబియింగ్ కేసు కాదు, ఇది సామాజిక అసమాన్యతతో కూడిన సబ్జెక్ట్ ఇది. అంతే సార్, అంతే.